తన ప్రియులు నిద్రించుచుండగా, ఎవరండి? తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడు? దేవుడే గర్భఫలాన్ని ఇస్తున్నాడు. హల్లెలూయా. చాలా మంది అనుకుంటారు గర్భఫలము ఎలా కలుగుతుంది అంటే ఒక భార్య భర్త కలయిక ద్వారా బిడ్డలు పుడతారని ఆలోచనతో ఉంటారు. నిజమే అవ్వచ్చే, కానీ భార్య భర్త కలిసి ఉంటారని పిల్లలు పుడతారనేది మాత్రము కానే కాదు. దేవుడు ఇవ్వలేనిది ఎవరు కూడా పొందుకోలేరు. హల్లెలూయా. దేవుడు తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అనే మాటను మనం సత్యముగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. చాలా మంది దేవుడు ఇవ్వకోకుండా పొందుకుందామంటే, అయితే దేవుడు ఇవ్వకోకుండా ఎవరు పొందుకోలేరు. దేవుడే గర్భఫలాన్ని ఇవ్వాలి. హల్లెలూయా. కుమారులు యెహోవాకు స్వాస్థ్యము, గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానమే. ఆయన ఇచ్చు బహుమానం. దేవుడిచ్చే బహుమానాన్ని మనము జ్ఞాపం చేసుకోవాలి. ఈరోజు ఈ కుటుంబము మొదటగా ఈ గృహము నిర్మాణం చేయడంలో దేవుడి యొక్క సహాయం అందించాలి. రెండవదిగా మరి బిడ్డక వివాహం అన్నీ ఉన్నాయి. ఈ విధంగా సోలు విషయంలో పెండ్లి కుమారుని ఎతకవలసిన పని లేదు. పెండ్లి కుమారుడు ఇంట్లోనే ఉన్నాడు. పెళ్లి చేయడానికి అన్ని సమయం అనుకూలమే, కానీ పెళ్లి అవటానికి మాత్రము అనుకూలం అవ్వలేదు. చాలా మంది అనుకుంటారు అన్ని ఉంటే పెళ్లి అయిపోతుంది. కాదు, దేవుని చిత్తం ఉంటేనే పెళ్లి అవుతుంది. అన్ని ఉంటే మరి అమ్మాయికి అయిపోవాలి కదా, 4 సంవత్సరాల ముందే అయిపోవాలి. కానీ దేవుడి 4 సంవత్సరాలు ప్రార్థనాపూర్వకంగా ఎన్నో మాటలు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు ఆ బిడ్డ పైన వచ్చి ఉంటాయి. నేను కూడా తిట్టాను. ఎందుకు తిట్టాను? ఇది సమంజసము కాదు. ప్రియుడు పెళ్లి చేసుకోవాలనే పురుషుడు దూరంగా ఉంటే, ఏరొక ఇంట్లో ఉంటే దాని అర్థం వేరే ఉంటుంది. కానీ అబ్బాయి ఇంట్లో ఉంటున్నాడు, వివాహమును కొనసాగించడానికి మీకు అభ్యంతరం ఏంటని చెప్పేసి చాలాసార్లు నేను మరి ఆయన హెచ్చరించాను. ఒక దైవ సేవకుడిగా, ఒక ఆత్మీయ తండ్రిగా నా బాధ్యత కాబట్టి నేను చాలా సందర్భంలో ఆ బిడ్డ విషయంలో నేను ఎన్నోసార్లు విషయాల్లో మరి చింత కలిగి ప్రార్థించాం. ఈరోజు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనుషులు